అయిపోయాం. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్. ఇంగ్లాండ్ స్కోర్ ఎంతో తెలుసా? 180 ఆల్ అవుట్. సూపర్ గా బౌల్ చేశాడు. పేరేంటి? అశ్విన్. అశ్విన్ సూపర్ గా బౌల్ చేశాడు. ఇండియాదే మ్యాచ్ అనుకున్నాం, కానీ సడన్ గా చూస్తే 8 రన్లకి 3 వికెట్లు పోయిందనుకున్నాం మ్యాచ్. అప్పుడు వచ్చాడు చూడు నీ హీరో ధోని. ఇర్రగా తీసేసాడు రా. నువ్వు అంటుంటావే ఆ హెలికాప్టర్ షాట్ అని. ఒకే ఓవర్లు 3 సిక్సర్లు కొట్టావు చూడు. నువ్వే గుర్తొచ్చావురా నాకు. చాలరా కార్తీక్, లేరా ఇక చాలు. నువ్వు లేక మ్యాచ్ చూడలేకపోతున్నాను రా. చాలా బోర్ కొడుతోందిరా. లేరా కార్తీక్. పాపం కదరా నాన్న. రే తెలియక కొట్టేశాను రా, క్షమించరా నన్ను. లేరా కార్తీక్, తట్టుకోలేనురా. సారీ రా నాన్న. పాపం రా, తెలియరా నాన్నకి ఇలా అవుతుందని. లేరా కార్తీక్. కార్తీక్ లేరా. లేవమని చెప్పండి నా కొడుక్కి. రే కార్తీక్. కార్తీక్ సారీ రా కార్తీక్. డాక్టర్ వచ్చి 6 వారాలైంది. ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. భయం వేస్తుంది. కోమా స్టేజ్లో మేమేం చెప్పలేం. మీ అబ్బాయికి బ్రెయిన్లో డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీ అయింది. బ్రెయిన్లో స్వెల్లింగ్ ఉంటే ఇలా ఉంటుంది. 6 వారాల్లో నయం అవ్వచ్చు, లేదా 6 నెలలు కావచ్చు. కానీ ట్రీట్మెంట్కి ఇంకా హాస్పిటల్లో ఉండే అవసరం లేదు. ఇంటికి తీసుకుపోవచ్చు. మీకు కూడా ఖర్చు తగ్గుతుంది. కానీ రెగ్యులర్ చెకప్కి తీసుకురండి. ఇంట్లో తనకు నచ్చిన అట్మాస్ఫియర్ ఉండాలి. బాబు క్రికెట్ అంటే ఇష్టం అని చెప్పారు కదా, ఆ వాతావరణం అతని చుట్టూ ఉంటే మంచిది. మీ అబ్బాయి తినగలడు, నిద్రపోగలడు, వీల్చైర్లో కూర్చోగలడు, కానీ స్వతహాగా ఏం చేయలేడు. ఏం గుర్తుండదు. ఒకే చోట బొమ్మలా కూర్చోబెట్టకుండా బయటకు తిప్పండి. అండ్ డోంట్ లూజ్ హోప్. థ్యాంక్ యూ డాక్టర్. ఎంతండి? 82,000 అండి. ఒక 53,000 ఉంది. 2 రోజుల తర్వాత వచ్చి కట్టొచ్చా? మొత్తం అమౌంట్ కడితేనే డిశ్చార్జ్ చేస్తారు. లేకపోతే డైలీ బెడ్ ఛార్జెస్ 5,000 రూపాయలు అవుతుంది. ఆలోచించుకోండి. బ్యాలెన్స్ ఇక్కడ ఉంది. అకౌంట్ క్లోజ్ చేయండి. ఈ రోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాం. ఓకే అమ్మా. సరే ప్లీజ్. ఆంటీ, కార్తీక్ అన్నకి ఏమైంది? ఎందుకు పడుకున్నారు? అన్నయ్య ఒంట్లో బాగాలేదు. బాయ్. నమస్తే బాయ్. ఏంటి సార్ ఇప్పుడే హిల్ స్టేషన్కి టూర్? మంచిగా కనపడట్లేదు. అలా కాదు బాయ్, మీ డబ్బు ఇచ్చేస్తాను బాయ్. ఎప్పుడు ఇస్తావు? ఈ నెల కొంచెం చూసి. అదే ఎప్పుడు? మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు.
అయితే ఎలా ఇస్తావు? మనిషివేనా నువ్వు? కొడుకు ఇలా జరిగిందని ఒక మాటన చెప్పావా? పైసా బాకీ లేకుండా వసూలు చేసేవాడే నేను. మాట ఇచ్చి తప్పితే ఇంట్లోకి దూరి ఎముకలు సున్నం లేకుండా చేస్తాను. కానీ అన్నిటికీ ఓ సమయం, సందర్భం ఉంటుంది, అవునా కాదా? అరే బాబుకి ఇలా ఉన్నప్పుడు నేను వచ్చి డబ్బులు ఇవ్వలేదని కొడితే ఆ దేవుడు నా కడుపు మీద కొట్టాడయా? ఛీ! ఇదిగో, ఇంకెప్పుడైనా డబ్బులు కావాలంటే నా దగ్గర వచ్చి అడుగు. బయట ఎక్కడైనా వెళ్ళి అడిగావో పగిలిపోద్ది. ఏంటి బాబు ఎక్కడున్నాడు? ఏమన్నా డాక్టరు? ఇంటికి తీసుకెళ్ళమన్నారు, వీల్ చైర్ లో బయట తిప్పమన్నారు, ఇంట్లో వాడికి నచ్చిన అట్మాస్ఫియర్ లో వాడిని ఉంచండి అన్నారు, నయమవుతాడన్నారు. మరి అలా చేయాలి కదా. ఇలా ఉమ్మని కూర్చుంటే ఏమవుతుంది? ఈ వీల్ చైర్ లో కూర్చోబెట్టి మన ఏరియాలో రౌండ్లు తిప్పితే 4 అయిపోతాడు మామూలు వాడు. మళ్ళీ దున్నపోతు. బాయ్ బాయ్. బాబు ముట్టదు, చేరపట్టుకో. పద. ఎంతో హెల్ప్ చేశారు, నేనే తిరిగి ఏం చేయలేకపోయాను. కొంచెం బడ్జెట్ టైట్, త్వరలో ఇచ్చేస్తాను. చచ్చా, ఇప్పుడు అక్కర్లేదు. అవసరమైతే నేనే అడుగుతాను. సారీ, మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను. వెరీ సారీ. ఇట్స్ ఓకే. నాకేం కష్టం ఉందో అని స్కాన్ చేసి చూస్తారా ఏంటి? చిన్న వయసులోనే పెళ్ళయింది. సడన్ గా ఒక రోజు మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు 2 పిల్లలు. పిల్లల్ని బాగా చదివించాలని ఆశ, మీలాగే. అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి. మురికి కాలువలో తెలియక పట్టానని చెప్పలేను, అలా అని నాకు నచ్చున్నానని కూడా చెప్పలేను. అయిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. పిల్లలు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్నారు, అమ్మ నాన్న కూడా బాగున్నారు. అది చాలు. ఒక మనిషిని అర్థం చేసుకోకుండా హర్ట్ చేసేస్తాం కదా. కానీ ఇన్ని సమస్యలున్నా మీరు నవ్వుతూ ఉన్నారు చూడండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉందండి. మీకు నేనేం ఇవ్వలేకపోయాను, బట్ మీకోసం ఒక స్పెషల్ పచ్చడి తయారు చేశాను. డయట్ పచ్చడి, మీలాంటి వాళ్ళకి బాగుంటుంది. అయ్యో, కావేరీ స్కూల్ నుంచి వచ్చి వెయిట్ చేస్తుంది, వెళ్దాం. ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న? అన్నీ వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చారు. ఓ, ఒక నిమిషం అండి. మేడం మేడం, సారీ 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 మేడం. కార్తిక్ ని ఏదో పక్కన పార్క్ లో రౌండ్ తీసుకెళ్ళాను, లేట్ అయిపోయింది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. కార్తిక్ ఎలా ఉన్నాడు? దో ఎప్పటికైనా నయమవుతుందన్నారు డాక్టర్. చూస్తూ ఉండండి, త్వరలో స్కూల్కి వచ్చేస్తాడు. ఖచ్చితంగా. మా అందరి బ్లెస్సింగ్స్ కార్తిక్ ఉంటాయి. అయ్యో, రండి లోపల రండి, కాఫీ తాగుతూ గాని. పర్వాలేదు, నాకు టైం లేదు. రండి మేడం. ప్రిన్సిపల్ మిమ్మల్ని స్కూల్ కి రమ్మని చెప్పారు. ఒక లెటర్ రాసి సంతకం పెట్టాలి. ఏంటా లెటరు? ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్తీక్ ఎగ్జామ్స్ రాయలేడు. నెక్స్ట్ ఇయర్ 10th. అందుకే నా కొడుకు ఎగ్జామ్స్ రాయలేడని మీరొక లెటర్ రాసి సైన్ చేయాలి. స్కూల్కి ఏ లీగల్ ప్రాబ్లం రాకూడదు కదా. క్యూర్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే ఏంటి? నా కొడుకు ఇలాగే లైఫ్ లాంగ్ కోమాలే ఉండిపోతాడని డిసైడ్ చేసేసారా? చూస్తున్నారుగా, బ్రతికే ఉన్నాడుగా, చచ్చిపోలేదే. అంటే పిల్లలు ఏమైనా పర్వాలేదు, మీకు 100% రిజల్ట్ కావాలి అంతేగా. అది డైరెక్ట్ చెప్పొచ్చు కదా. అయ్యో సార్, నన్ను అపార్థం చేసుకోకండి. ప్రిన్సిపల్ చెప్పింది మీకు చెప్పాను. ఓకే మేడం, వస్తాను మేడం, వస్తాను. వెళ్ళండి, నేను వస్తున్నాను చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి, నేను వస్తాను, వెళ్ళండి.
సారీ సుబ్బు, ఇట్స్ ఓన్లీ ఫార్మాలిటీ.